మనం ఒకసారి ఊహించుకుందాం. ఒక వ్యక్తి దగ్గర సర్వస్వం ఉంది. అంటే ఏమేమున్నాయి? అంతులేని సంపద, అధికారం, తన కోసం ప్రాణోలిచ్చే సైన్యం, ఆ, ఊహకు కూడా అందని అన్ని రకాల లౌకిక సుఖాలున్నాయి. అవును, అంటే ఒక రాజు అన్నమాట. ఎగ్జాక్ట్గా. ఆ వ్యక్తి ఒక దేశానికి రాజు. కాని ఆ రాజు తన ముందు నిలబడి ఉన్న ఒక సన్యాసిని చూసి తీవ్రమైన ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఆ సన్యాసి దగ్గర ఏమీ లేదు. కనీసం తలదాచుకోవడానికి సొంత ఇల్లు కూడా లేదు. చేతిలో ఒక భిక్ష పాత్ర తప్ప. రైట్. ఏమీ లేని ఒక సన్యాసి. అవును. అప్పుడు ఆ రాజు ఆ సన్యాసిని చాలా సుట్టిగా ఒక ప్రశ్న అడుగుతాడు. అసలు ఈ జీవితంలో, అంటే మరణం తర్వాత వచ్చే స్వర్గం గురించి కాదు, ఇప్పుడే ఈ జన్మలో ఒక సన్యాసిగా ఉండటం వల్ల నీకు దొరికే ఆనందమేమిటి, ఈ క్షణంలో నువ్వు పొందే ప్రత్యక్ష లాభమేమిటి అని. ఈనాటి మన లోతైన విశ్లేషణలో సరిగ్గా ఈ ప్రశ్న చుట్టే మనం ప్రయాణించబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే బౌద్ధ తత్వశాస్త్రంలోని శ్రమణ్య ఫల సూత్రం ఆధారంగా మనసును ఎలా నియంత్రించాలి అనే విషయాలని మనం విశ్లేషించబోతున్నాం. అవును. మరి ఆ రాజు మరెవరో కాదు, అజాతశత్రువు. మరియు ఆ సన్యాసి సాక్షాత్తు గౌతమ బుద్ధుడు. ఎగ్జాక్ట్గా. దిఘనికయాలో భగవాన్ బుద్ధుడికి అజాతశత్రువు రాజుకు మధ్య జరిగిన సుదీర్ఘమైన సంభాషణ ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే బుద్ధుడు ఇచ్చిన సమాధానాలు ఎక్కడా కూడా వేదాంతపరమైన ఊహల్లో ఉండవు. అంటే పూర్తిగా ప్రాక్టికల్గా ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఇక్కడే ఇప్పుడే ఒక మనిషి తన రోజువారీ ప్రవర్తనను, కోరికలను మార్చుకోవడం వల్ల తన మెదడులో, తన మనస్సులో జరిగే రసాయన మానసిక మార్పులను అత్యంత శాస్త్రీయంగా వివరిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాచీన కాలపు మనస్తత్వ శాస్త్రం. రైట్. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక నోటిఫికేషన్, ఎనలేని ఒత్తిడి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ సూత్రాలు మనకి మానసిక ప్రశాంతతను ఎలా ఇస్తాయి అనేది మనం విడివిడిగా పరిశీలించాలి. సరే, ఒక వ్యక్తి ఈ క్షణంలోనే ప్రశాంతతను సాధించాలి అనుకుంటే ముందుగా ఎక్కడ ప్రారంభించాలి? అదే అసలు కళ్ళు మూసుకొని కూర్చోగానే ప్రశాంతత రాదు కదండి. అవునవును. దీనికి బౌద్ధంలో శీలం లేదా బాహ్య ప్రవర్తనను సరిదిద్దుకోవడం అని చెప్పారు. కాని ఇందులో కొన్ని నియమాలు వింటుంటే, ముఖ్యంగా సూక్ష్మమైన నియమాలు కొంచెం కఠినంగా అనిపిస్తాయి. అవును, కఠినంగా అనిపిస్తాయి. అంతర్గత ప్రశాంతత రావాలంటే ముందు బాహ్య ప్రవర్తన, ముఖ్యంగా మన మాటలు శుద్ధి కావాలి. ఒక భిక్షువు పాటించే సాధారణ శీలంలో ప్రాణులను హింసించకపోవడం, దొంగతనం చేయకపోవడం అనేది ప్రాథమికం. రైట్. అవి బేసిక్ రూల్స్ లాగా. కాని అంతకంటే ముఖ్యంగా చెడులు చెప్పకపోవడం. ఇక్కడ విన్నది అక్కడ చెప్పి ఇద్దరు మనుషుల మధ్య లేదా వర్గాల మధ్య భేదాలు తెచ్చుకోరకూడదు. ఎవరైనా విడిపోయుంటే వారి మధ్య ఐక్యమత్యాన్ని పెంచేలా మాత్రమే మాట్లాడాలి. అంటే మన మాటలు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలి, కాని విషాన్ని చిమ్మకూడదు అని అర్థం చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్గా. ఇందులో కలావాడి అనే ఒక పదాన్ని ప్రస్తావించారు. కలావాడి అంటే? అంటే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకుండా సమయానుకూలంగా, సత్యంతో, సకారణంగా, అర్థవంతంగా మాట్లాడటం. ఓ, ఇది చాలా అవసరం ఇప్పటి రోజుల్లో. నిజమే. మనం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తే అసలు మనకు సంబంధం లేని వాదనాల్లో గంటలు గంటలు వృధా చేస్తూ ఉంటాం. ఈ కలావాడి అనే నియమం నేటి కాలానికి ఒక ఫిల్టర్ లాంటిది. కాని నాకిక్కడ ఒక సందేహం వస్తోంది. ఏంటది? మధ్యాహ్నం 12:30 తర్వాత తినకపోవటం, నాటకాలకు, విలాసాలకు దూరంగా ఉండటం, వ్యాపారాలు చెయ్యకపోవడం, ఇవన్నీ చూస్తే కేవలం భౌతికమైన అంశాలులాగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ మానేస్తే మనిషికి జీవితంలో మిగిలేదేముంటుంది? అసలు దీని వెనుకన నిజంగా ఏదైనా మానసిక ప్రయోజనం ఉందా? ఇది చాలా సహజంగా వచ్చే సందేహం. ఈ నియమాలను మనం కేవలం సమాజం కోసం విధించిన అంశాలుగా చూడకూడదు. ఒకసారి సైకలాజికల్ కోణంలో ఆలోచిద్దాం. ఇవన్నీ మన లోపల అంతర్గత గందరగోళాన్ని, అంటే ఇంటర్నల్ కేయాస్ను నివారించడానికి వేసుకునే పునాదులు. మనం ఒక అబద్ధం చెప్పినా లేదా ఇతరులను మోసగించినా, చాడులు చెప్పినా ఏం జరుగుతుంది? మన మెదడు ఆ అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఏం చెప్పామో లెక్కలు వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా. దీనివల్ల మనలో తెలియని ఒక భయం, ఒక అపరాధ భావన, అదే గిల్ట్ పుడుతాయి.
ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు, నా అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అనే ఆందోళన మనసులో నిరంతరం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ అంతా మన మెదడులోని ఎనర్జీని లాగేస్తోంది. ఓహో, అంటే మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఎలాగైతే బ్యాటరీని డ్రెయిన్ చేస్తాయో, ఈ అబద్ధాలు, చడులు, వదనాలు మన మానసిక శక్తిని అలా హరిస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. అటువంటి అశాంతి ఉన్న మనసు ఏకాగ్రతను ఎలా సాధిస్తుంది? ఇక ఆహారం విషయానికొస్తే మధ్యాహ్నం తర్వాత తినకపోవడమనేది శరీరక తెలికదనం కోసం. కడుపునిండా భోజనం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ అంతా జీర్ణక్రియ వైపు మొళ్ళుతుంది. అవును, మెదడుకు కాస్త మగటగా అనిపిస్తుంది. అదే మరి, ధ్యానం చేసేవారికి ఆ మగాట శత్రువు. అలాగే విలాసాలకు, వ్యాపారాలకు దూరంగా ఉండటం. ఎందుకంటే బయటి ఉద్దీపనల అంటే ఎక్స్టర్నల్ స్టిములై మీద ఆధారపడకుండా ఉండటానికి. మన ఆనందం కోసం బయటి వస్తువులపై ఆధారపడితే అది లేనప్పుడు దుఃఖం వస్తుంది. రైట్. అందుకే ఈ శీలమనేదే మనసులోని భయాన్ని, అపరాధ భావాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని సిద్ధం చేస్తుంది. పునాది గట్టిగా ఉంటేనే గదా ఆ తర్వాత మనసు అనే భవనాన్ని నిర్మించగలం. ఖచ్చితంగా. సరే, బాహ్య ప్రపంచంతో మన సంబంధాన్ని సరిచేసుకుని మాటలను అదుపులో పెట్టుకున్నాం. అంటే గిల్ట్ లేదా అపరాధ భావన లేకుండా మనసును ఖాళీ చేసుకున్నాం. మరి తర్వాత దశ ఏమిటి? ఎందుకంటే ప్రపంచం అక్కడితో ఆగిపోదు గదా. అవును, ప్రతిరోజు మనం ఎన్నో చూస్తాం, వింటాం. ఇక్కడి మూలాల్లో సంతృప్తి మరియు ఇంద్రియాల తలుపులు మూయడం గురించి చెప్పారు. సంతృప్తి గురించి చెప్పిన ఒక పోలిక చాలా ఆసక్తికరంగా ఉంది. ఏం చెప్పారు? చీవర అంటే వస్త్రం, పిండపత అంటే ఆహారం, శయనాసన అంటే నివాసం, గిలాన పచ్చె అని అంటే మందులు. ఈ 4 ప్రాథమిక అవసరాలతో ఒక భిక్షు తృప్తిపడతాడు. ఎలాగంటే ఆకాశంలో ఎగిరే పక్షి కేవలం తన రెక్కల బరువును మాత్రమే మోస్తూ ఎలా స్వేచ్ఛగా ప్రయాణిస్తుందో, ఒక భిక్షువు కూడా తన పత్ర, వస్త్రాలతో అంతే స్వేచ్ఛగా భూమిమీద నడుస్తాడు అని. వింటానికి చాలా బాగుంది. కానీ ఆచరణలో వస్తువులను వదులుకోవటం అంత సులభమా? అదే కదా. ఇక్కడ ఆ పక్షి ఉదాహరణ కేవలం భౌతికమైన భారును తగ్గించుకోవటం గురించే కాదు, మానసికమైన భారును దించుకోవటం గురించి కూడా చెప్తోంది. మన దగ్గర వస్తువులు పెరిగే కొద్దీ వాటిని కాపాడుకోవాలనే భయం, పోగొట్టుకుంటానేమో అనే ఆందోళన, ఇంకా కావాలనే ఆశ పెరుగుతాయి. ఒక ఖరీదైన కారు కొన్న వ్యక్తికి దానికి ఎక్కడ గీత పడుతుందో అనే భయం నిరంతరం ఉంటుంది కదా. అవును, ఆ బరువుతో మనసు స్వేచ్ఛగా ఎగరలేదు. ఈ 4 ప్రాథమిక అవసరాలతో సరిపెట్టుకోవడం ద్వారా భిక్షువు తన మనసును ఆ వస్తువుల సంరక్షణ అనే బాధ్యత నుండి విముక్తి చేస్తాడు. ఈ భౌతిక సంతృప్తి వచ్చిన తర్వాతే అసలు సవాలు మొదలవుతుంది. ఏంటది? అదే ఇంద్రియ నిగ్రహం. మనసును నియంత్రించే అసలు పద్ధతి ఇక్కడే ఉంది. అవునవును. మూలాల్లో దీనిపై ఇచ్చిన ఉదాహరణ నన్ను బాగా ఆలోచింపజేసింది. మన ఇంటి తలుపులు ఎప్పుడు వెయ్యాలో, ఎప్పుడు తీయాలో మనకు తెలుసు. వాన వచ్చినా, దొంగల భయం ఉన్నా వెంటనే ఇంటి తలుపులు మూసేస్తాం. కాని ఈ శరీరమనే ఇంటికున్న ఇంద్రియాల తలుపులు అంటే కళ్ళు, చెవులు, ముక్కు లాంటివి ఎప్పుడు మూయాలో మనకు తెలియదు అని. ఇది చాలా పచ్చి నిజం కదా. అవును, మనం మన స్క్రీన్ల మీద వచ్చే ప్రతి నోటిఫికేషన్కు, ఆల్గరిథమ్స్ చూపించే ప్రతి వీడియోకు మన మనస్సు తలుపులు బరలా తెరిచేస్తున్నాం. కాని కంటితో ఒక రూపాన్ని చూసినా దాని ఆకారాన్ని, లక్షణాలను మనస్సులోకి తీసుకోకూడదు అని మూలాలు చెప్తున్నాయి. స్పర్శాలను బయటే వదిలేయాలి అని. ఒక్క నిమిషం, ఇదసలు జీవశాస్త్రపరంగా సాధ్యమేనా? నా కళ్ల ముందు ఒక అందమైన వస్తువు కనిపిస్తే నా మెదడు ఖచ్చితంగా దాన్ని ప్రాసెస్ చేస్తుంది కదా. దాన్ని చూసి కూడా దాని లక్షణాలను గ్రహించకుండా ఉండటం ఎలా కుదురుతుంది? మీరడిగిన ప్రశ్నలోనే దీనికి సమాధానముంది. కన్ను ఆ వస్తువును చూడటమనేది జీవశాస్త్రపరమైన ప్రక్రియ. దానిని ఎవరూ ఆపలేరు. కాని సమస్య అక్కడ లేదు. కన్ను ఒక కెమెరా లాంటిది. అది కేవలం దృశ్యాన్ని నమోదు చెయ్యాలి. కాని మన మెదడు ఆ దృశ్యానికి వెంటనే ఒక లేబుల్ అతికిస్తుంది. ఓ, అంటే ఇది చాలా అందంగా ఉంది, ఇది నాకు కావాలి, లేదా ఇది అసహ్యంగా ఉంది, నాకు వద్దు అని. ఎగ్జాక్ట్గా. అంటే ఆ భౌతికమైన రూపాన్ని మనసు ఒక భావోద్వేగంగా మారుస్తోంది. బుధుడు చూడొద్దు అని కాదు, చూసిన తర్వాత దానికి ప్రతిస్పందించవద్దు, అంటే రియాక్ట్ అవ్వద్దు అని. రైట్, రెస్పాండ్ అవ్వకూడదు. ఇంద్రియాలను నియంత్రించకపోతే ఆ తెరిచి ఉన్న తలుపుల గుండా లోభం,
అంటే దురాశ లేదా ద్వేషం మనసులోకి చొరబడతాయి. ఒక భిక్షువు కంటితో చూస్తాడు, చెవితో వింటాడు, కాని ఆ సమాచారాన్ని అక్కడితోనే ఆపేస్తాడు. ఆ విషయాలను తన మనసులోటుల్లోకి భావోద్వేగాల స్థాయిలోకి వెళ్ళనివ్వడనమాట. ఇది వినటానికి బాగుంది, కానీ ఆచరణలో పెట్టడం ఎలా? చూసిన దానికి రియాక్ట్ కాకుండా ఉండటానికి మన దగ్గర ఏదైనా సాధనం ఉందా? ఆ స్థితికి ఎలా చేరుకోవాలి? దానికి అత్యంత శక్తివంతమైన సాధనం ఎరుక లేదా మైండ్ఫుల్నెస్ అని చెప్పారు. ఎరుక అంటే ఏమిటో చాలా స్పష్టంగా వివరించారు. భిక్షువు ముందుకు నడుస్తున్నా, వెనుకకు వస్తున్నా, దుస్తులు ధరిస్తున్నా, తింటున్నా, చివరకు మలమూత్రాలు విసర్జిస్తున్నా, నిద్రిస్తున్నా, ప్రతి చిన్న పనిలోనూ పూర్తి తెలివితో మరుపు లేకుండా ఉంటాడు. మనం సాధారణంగా ఏం చేస్తాం? భోజనం చేస్తూ టీవీ చూస్తాం, లేదా ఆఫీస్ గురించి ఆలోచిస్తాం. నడుస్తూ ఉంటే ఇంకేదో ఆలోచనలో ఉంటాం. ఈ వర్తమానం నుండి తప్పిపోవడమే మరుపు. ఎప్పుడైతే మనం చేస్తున్న ప్రతి చిన్న చర్యను పూర్తి ఎరుకతో 100% వర్తమాన క్షణంలో ఉండి చేస్తామో అప్పుడు ఇంద్రియాల గుండా అనవసరమైన విషయాలు మనసులోకి ప్రవేశించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏకాగ్రత మొత్తం ఆ ప్రస్తుత క్షణం మీదే ఉంటుంది. అంటే మనం ఇల్లు శుభ్రం చేయడం నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయడం వరకు ఏదైనా సరే అందులో పూర్తి స్థాయిలో లీనమైతే వేరే ఆలోచనలకు తావుండదన్నమాట. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి బాహ్య నియమాలను పఠించడు, ఇంద్రియాల తలుపులు మూసేశాడు, ఎరుకతో జీవిస్తున్నాడు. ఆ తర్వాత అతను ఏకాంతంగా అడవిలోనో గుహలోనో ఒక చెట్టు కిందనో పద్మాసనం వేసుకుని ధ్యానం కోసం కూర్చున్నాడు. బయట ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. నా ఉద్దేశంలో నిజమైన యుద్ధం ఇక్కడే మొదలవుతుంది. మనకు మన మనస్కు మధ్య జరిగే లోపలి పోరాటం. సరిగ్గా గ్రహించారు. బయట నిశ్శబ్దం ఏర్పడగానే మన లోపలి శబ్దాలు, అంటే మనం అణుచిపెట్టిన ఆలోచనలు, కోరికలు పెద్దగా వినబడటం మొదలవుతాయి. భిక్షువు ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రధానంగా 5 మానసిక అవరోధాలను లేదా నివారణలను ఎదుర్కోవలసి వస్తుందని మూలాలు వివరిస్తున్నాయి. ఇవి ఒక మనిషి ఏకాగ్రతను చెదగొట్టే అతిపెద్ద శత్రువులు కదా? అవును. అవి ఏమిటంటే, మొదటిది కామఛందము, అంటే ఇంద్రియ సుఖాలు పట్ల కోరిక. రెండవది వ్యాపాదము, అంటే ఇతరుల పట్ల ద్వేషం లేదా కోపం. మూడవది థీనమిద్ద, ఇది శారీరక మానసిక సోమారితనం. నాలుగవది కుద్ధచ్చ కుకుచ్చ, అంటే చంచలత్వం మరియు పశ్చాత్తాపం. ఇక ఐదవది సంశయం, తన మార్గం పట్ల తనకుండే అనుమానం. ఇవి ఉన్నంతవరకు మనసు ఎప్పటికీ స్థిరంగా ఉండదు. ఇక్కడ మనం ఒక విషయం ప్రస్తావించాలి. ఈ 5 అవరోధాలు మనసును ఎలా పట్టిపీడిస్తాయో మరియు వాటిని దాటినప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో వివరించడానికి మూలల్లో ఇచ్చిన 5 ఉదాహరణలు చాలా లోతైనవి. వేల సంవత్సరాల క్రితమిచ్చిన పోలికలు నేటి మన ఆధునిక మానసిక ఒత్తిడికి అడ్డం పడుతున్నాయి కదా? ఎగ్జాక్ట్గా. మొదటి అవరోధం కోరిక. దీన్ని అప్పుతో పోల్చారు. ఒక వ్యక్తి అప్పు చేసినప్పుడు ఎలాగైతే ప్రశాంతంగా నిద్రపోలేడో అలాగే కోరికలున్నవాడు కూడా ఎప్పుడూ ఆందోళనగానే ఉంటాడు. అదే అప్పు తీరిపోతే ఆ వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంత స్వేచ్ఛగా ఉంటాడో, కోరికలు పోయినప్పుడు కూడా అంతే ఆనందం కలుగుతుంది. అవును. రెండవది ద్వేషం. దీన్ని ప్రాణాంతక వ్యాధితో పోల్చారు. ద్వేషమనేది ఎదుటివారికంటే ముందు మనల్నే కాల్చేస్తుంది, శారీరకంగా కూడా రోగగ్రస్తులం చేస్తుంది. ఆ రోగం నయమైపోయి మళ్ళీ బలాన్ని పుంజుకున్నప్పుడు కలిగే సంతోషం లాంటిది ఈ ద్వేషం పోయినప్పుడు కలిగే ఆనందం. ఈ ఉదాహరణల వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రం చాలా లోతైనది. మూడోవాడి సోమరితనం. దీన్ని జైలు జీవితంతో పోల్చారు. ఒక ఖైదీ జైల్లో ఉండి తనకు ఇష్టం వచ్చిన చోటికి ఎలాగైతే వెళ్లలేదో, సోమారితనంతో ఉన్నవాడి శరీరం మనస్సు కూడా అలాగే ముడ్డుబారిపోయి కదలలేవు. ఈ సోమారితనం లేదా కునికిపాట్లు వదిలించుకోవడానికి భిక్షువులు కాంతి సంజ్ఞ అనే పద్ధతిని పాటిస్తారు. అంటే కళ్ళు మూసుకుని భ్రూమధ్యంలో, అంటే కనుబొమ్మల మధ్య ఒక ప్రకాశవంతమైన కాంతిని ఊహించడం. ఓ అలాగా? అవును. మనం గమనిస్తే జీవశాస్త్రపరంగా కాంతి అనేది మన మెదడును నిద్ర నుండి మేల్కొలుపుతుంది. చీకటి ఉంటేనే మెదడు మెలోటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసి నిద్రపోయేలా చేస్తుంది. కాంతిని ఊహించడం ద్వారా వారు తమ మెదడును చురుకుగా ఉంచుతారు. అప్పుడు ఒక ఖైదీకి జైలు నుండి ఎలాంటి ఖర్చు లేకుండా విడుదలైనప్పటి సంతోషం కలుగుతుంది. వావ్! అంటే
అంధకారం లాంటి సోమరితనాన్ని కాంతి అనే ఊహాతో సైకలాజికల్గా పరద్రోళదమనమాట. ఇక 4వది అవరోధం చంచలత్వం, పశ్చాత్తాపం. ఒకచోట కుదురుగా కూర్చోలేకపోవడం, గతంలో చేసిన తప్పుల గురించి బాధపడటం. దీన్ని బానిసత్వంతో పోల్చారు. ఒక బనిస తన యజమాని ఆజ్ఞలకు ఎలా బందీ అవుతాడో, ఊహ గతం గురించి బాధపడేవాడు తన ఆలోచనలకు బనిస అవుతాడు. ఆ బనిసత్వం నుండి స్వేచ్ఛ పొందినప్పటి ఆనందం దీని నుండి బయటపడితే వస్తుంది. ఇక 5వ అవరోధం లేదా అనుమానం. దీన్ని అత్యంత భయంకరమైన దొంగలు, క్రూర జంతువులు ఉన్న అడవిలో ప్రయాణించడంతో పోల్చారు. అడవిలో ప్రతి శబ్దానికి భయపడినట్లే తన మార్గం పట్ల అనుమానమున్నవాడు కూడా అడుగడుగునా భయపడతాడు. వాడు క్షేమంగా అడవిని దాటి గ్రామం చేరుకున్నప్పుడు కలిగే నిర్భయమైన ఆనందం ఈ సంశయం పోతే వస్తుంది. మనం గమనిస్తే మన ఆలోచనలే మనకు అప్పులు, జైలు, రోగాలు అన్నమాట. ఖచ్చితంగా ఈ 5 అవరోధాలు ఉన్నంతవరకు మనిషి నిజంగా స్వేచ్ఛజీవి కాదు. అతను కేవలం ఒక భయంతో కూడిన ప్రయాణికుడు మాత్రమే. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన సైకలాజికల్ చైన్ రియాక్షన్ గురించి బుద్ధుడు వివరిస్తాడు. ఈ 5 సంఖ్యలు తెగిపోయినట్లుగా ఒక వ్యక్తి తనను తాను చూసుకున్నప్పుడు, అంటే అప్పు తీరినట్లు, రోగం తగ్గినట్లు, జైలు నుండి బయటపడినట్లు గ్రహించినప్పుడు అతనికి లోపలి నుండి అపారమైన ప్రమోదం పుడుతుంది. ప్రమోదమంటే ఒక స్వచ్ఛమైన, ఉప్పొంగే సంతోషం. ఈ సంతోషం కేవలం మనసుకు మాత్రమే పరిమితం కాదు, అది శరీరంలో కూడా ఒక మార్పు తీసుకొస్తుంది. ఆ ప్రమోదం వల్ల శరీరంలో ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతి వల్ల ఎంతో కాలంగా బిగుసుకుపోయిన శరీరం శాంతిస్తుంది. దీన్నే కాయపాసద్ధి అంటారు కదా. అవును. ఎప్పుడైతే శరీరం శాంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా తేలికగా ఉంటుందో అప్పుడు అంతులేని సుఖం కలుగుతుంది. ఆ సుఖవంతుడైన వాని చిత్తము, అంటే మనసు ఎటు చెదరకుండా అత్యున్నతమైన చిత్త ఏకాగ్రతను లేదా సమాధి స్థితిని సాధిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి ఎంత స్పష్టంగా పేర్చారో కదా. అజాతశత్రువు అడిగిన ప్రశ్నకు అసలైన సమాధానం ఇదే. ఈ జన్మలోనే మరణందాకా ఆగాల్సిన పని లేకుండా ఇప్పుడే ఈ క్షణంలోనే అనుభవించగలిగే అత్యున్నతమైన ప్రత్యక్ష ఫలం ఈ చిత్త ఏకాగ్రత మరియు ప్రశాంతత. ఇది నిజంగా ఒక విశిష్టమైన ప్రయాణం. బాహ్య నియమాలైన శీలంతో మొదలై, గిల్ట్ లేకుండా మనసును పునాదిగా చేసుకుని, అపై ఇంద్రియ నిగ్రహం ద్వారా బయట ప్రపంచానికి తలుపులు మూసుకుని, ఏకాంతంలో కూర్చుని మనసులోని అప్పులను, జైల్ సంఖ్యలను తెంచుకుని, చివరకు చిత్త ఏకాగ్రత అనే పరమానందాన్ని సాధించడం. అవును, ఇది కేవలం చరిత్ర కాదు, మానవ మనస్తత్వం గురించి చేసిన లోతైన అధ్యయనం. బాహ్య ప్రపంచం ఎంత మారినా, 100 ఏళ్ల క్రితమున్న సమస్యలే ఇప్పుడు కొద్దిగా రూపం మార్చుకున్నా మనిషి అంతర్గత నిర్మాణం, మనసు పనిచేసే తీరు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. కోరిక, ద్వేషం, సోమారితనం, చంచలత్వం, సంశయం, ఇవి ఏ కాలంలోనైనా మనిషి మనసును నియంత్రించే శక్తులే. అందుకే ఈ పరిష్కారాలు ఇప్పటికీ ఆచరణయోగ్యమే. మనం గమనిస్తే ఇది కేవలం సన్యాసులకు లేదా అడవికి వెళ్లేవారికి పరిమితం కాదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమాచారం, ఆల్గారిథమ్స్, వర్క్ ప్రెషర్తో మన ఇంద్రియాల తలుపులు బలవంతంగా తెరిచి ఉంచబడే నేటి ఆధునిక జీవితాలకు ఇది చాలా అవసరం. ఈనాటి అధ్యయనం ద్వారా శ్రోతలకు ఆధునిక ప్రపంచపు గందరగోళం నుండి బయటపడి మానసిక ప్రశాంతతను ఎలా సాధించవచ్చో ఒక స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాం. అయితే మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించుకుందాం. మన మనస్సు రోజంతా వందలాది కోరికలు అనే అప్పులతోనూ, ఎక్కడికో పరిగెత్తే చంచలత్వమనే జైల్లోనూ బందీ అయ్యుంది. ఈ ప్రాచీన సూత్రాలను స్ఫూర్తిగా తీసుకుని ఒక వారం పాటు కుదరకపోయినా రోజులో కనీసం 1 గంటైనా మన ఇంద్రియాల తలుపులు బయటి ప్రపంచానికి, ముఖ్యంగా మన స్క్రీన్లకు మూసివేస్తే ఏం జరుగుతుంది? ఆ 1 గంట సేపు మనలోకి మనం చూసుకుని మన ఆలోచనలకు రియాక్ట్ కాకుండా ఉంటే మన మెదడు ఎంతటి ప్రశాంతమైన ఏకాగ్రతను, ఆ ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి స్వేచ్ఛను అనుభవించగలదో కదా. మనందరం ఒకసారి ఈ ప్రయోగాన్ని చేసి చూద్దాం. ఆ స్వేచ్ఛ మనకే అర్థమవుతుంది.